ఈ వీడియోస్ అన్ని బయటపడతాం అంటంతో దాదాపు ఆల్మోస్ట్ 15 మెంబర్స్. ఇమాజిన్ ఆ అమ్మాయి ఎంత మెంటల్ ట్రామా అనుభవించిందో 2 years నుంచి. అమ్మాయి తల్లికి చెప్పుకోలేదు, బయటికి చెప్పాలంటే భయం ఏమవుతుందో అని, ఆ వీడియోస్ సర్క్యులేట్ చేస్తారేమోనని. సో ఇదంతా జరుగుతుంటే తల్లికి ఎందుకో 2 years తర్వాత అనుమానం వచ్చి, అంటే బాడీలో చేంజెస్ వస్తాయి కదండి, ఎందుకు అనుమానం చేస్తే అప్పుడు ప్రెగ్నెన్సీ పాజిటివ్ అని తెలిస్తే దాన్ని మనం అప్పుడు ఆ విషయం ఏదైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళకి తెలిసి ఆ తల్లి కూతుర్ని బంధించి ఒక రూమ్లో లాక్ చేస్తే చుట్టుపక్కల వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. సో అది అలా బయటకు వచ్చిందనమాట. ఆ విషయం బయటికి రావటంతో ఈ అక్యూజ్డ్ ఏదైతే సంఘటన జరిగిందో దాన్ని కొంతమంది ఏంటంటే వాళ్ళని కాపాడాలనుకుంటారు. సో అలా ఫస్ట్ ఏదైతే 15 అక్యూజ్డ్ ఉన్నారో దాంట్లో ఇప్పుడు కొత్తగా నిన్న ప్రకారం ఆల్మోస్ట్ ఇంకో 3 చేర్చారు. ఈ 3 హార్బరర్స్ అనమాట. అంటే ఆ క్రైమ్ జరిగిందని సపోర్ట్ చేస్తూ వాళ్ళకేమీ శిక్ష పడకుండా ఏదో అది చేయాలని చూసిన వాళ్ళు. సో ప్రస్తుతానికి ఆల్రెడీ 16 మెంబర్స్ రిమాండ్కి వెళ్ళారు. ఇంకా 2 మిస్సింగ్. వాళ్ళ కోసం అయితే పోలీసులు వెతుకుతున్నారు. సో ఇంకా ముందు ఎంక్వైరీలో, బికాస్ 2 yearsలో ఇంత పెద్ద లాంగ్ టైం కాబట్టి ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యారో కూడా డే బై డే ఇన్వెస్టిగేషన్లో బయటపడుతుంది అనమాట. ఏంటంటే కొన్ని పేపర్స్ ఏంటంటే అంటే ఇన్ఫర్మేషన్ లేకుండా ఏదో దీన్ని ఒక పార్టీ రిలేటెడ్గా చేయాలని ఈ మధ్య ఒక పేపర్లో చూసాం, దీని వెనుక వీళ్ళున్నారు అని చెప్పి. కానీ అలా అనుకుంటే ఆ అక్యూజ్లో కూడా వేరే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే ఇది 2 years నుంచి జరుగుతుంది ఇష్యూ, రీసెంట్గా ఒక మంత్స్ నుంచో కాదు, 2 years నుంచి ఆ అమ్మాయి మీద జరుగుతుంది. ఆ అమ్మాయి ఇప్పుడు ఏ స్టేట్లో ఉందంటే కనీసం అంత ట్రామాకు గురయ్యి ఏం అడిగినా కూడా సమాధానం చెప్పలేని స్టేట్లో ఉంది ఆ అమ్మాయి. సో దాన్ని ఇప్పుడు మన చైల్డ్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉండే పీడీస్ కానివ్వండి, ఇక్కడ 1 stop సెంటర్స్, వీళ్ళందరూ కూడా ఫాలో అవుతూ తనకి, ఎందుకంటే చాలా బ్లడ్ కూడా చాలా తక్కువ ఉంది. వీళ్ళందరూ ఏంటంటే కొంచెం అండర్ నరిష్డ్గా ఉంటారు అండ్ పైగా ప్రెగ్నెంట్. సో వీళ్ళకి కావాల్సిన కేర్ అది తీసుకుంటూ కూడా పీడీస్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఫాలో అప్ అవుతున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ ఇస్తున్నారు. సో మెయిన్ ఏంటంటే ఇలాంటివి జరగకుండా మనం ప్రతి ప్రెస్ మీట్ పెట్టి ఇలా చెప్తున్నా కూడా ఇలాంటి ఇంకా జరుగుతుందంటే ఫస్ట్ ఆడపిల్లల్లో భయం పోవాలండి. మనకి స్టేట్ వైడ్ అంతా కూడా ఒకే టోల్ ఫ్రీ నంబర్ ఉంది 181 అని. అది 1 stop ఎక్కడ ఏది ఇష్యూ ఉన్నా ఆడపిల్లలు ధైర్యంగా ఆ నంబర్కి చేస్తే వెంటనే మీ దగ్గరికి వచ్చి దానికి సంబంధించిన 1 stop సెంటర్స్ ప్రతి జిల్లాల్లో ఉంటాయి. వీళ్ళు ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా మీ వెంటనే స్క్రోలింగ్ వచ్చినా, లేకపోతే పోలీస్ స్టేషన్ నుంచి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినా, లేకపోతే డైరెక్ట్ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి 1 stop సెంటర్స్లో కంప్లైంట్ చేసినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రొటెక్షన్ దగ్గర నుంచి కానివ్వండి వాళ్ళ దగ్గరికి తీసుకొని ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఉంచుకోవటం, తర్వాత దాని గురించి ఇన్వెస్టిగేషన్ చేయటం, అవసరం అయితే అమ్మాయికి థ్రెట్ ఉంటే పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వటం, లేకపోతే హోమ్స్కి పంపించటం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఈ అవేర్నెస్ అనేది ముందు ఆడపిల్లలకి తెలియాలి. మనం దేనికి భయపడక్కర్లేదమ్మా, మనం ఏం తప్పు చేయలేదు. ఎప్పుడైనా తప్పు చేసినాడే బెదిరిస్తాడు, భయపెట్టాలని చూస్తాడు. అలాంటిది మీరు ధైర్యంగా, ఆడపిల్లలు ధైర్యంగా ఉండి పర్లేదు, వీడియో వస్తే ఏముందమ్మా, సైబర్ క్రైమ్ ఉంది, వాళ్ళకి కంప్లైంట్ చేస్తే ఆ వీడియో సర్క్యులేట్ అవ్వకుండా ఆపేస్తారు. కానీ ఇంత బాధ అనుభవిస్తూ 2 ఏళ్ళుగా బాధ అనిపించాల్సిన అవసరం అయితే ఏ ఆడపిల్లకి లేదు. మీరు ధైర్యంగా ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి చెప్పండి. ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి పోలీస్ స్టేషన్లో అన్న కంప్లైంట్ ఇస్తారు. కాదు మా అమ్మకి ఏమీ తెలియదు అంటే మీరు 181కి, లేకపోతే ఇప్పుడు అందరి దగ్గర ఫోన్లు ఉంటున్నాయి, ఒక 181కి కాల్ చేస్తే వాళ్ళే మీ దగ్గరికి వచ్చి ఏంటి ప్రాబ్లము, ఏమైంది, మేము ఉన్నాం అనే భరోసా ఇవ్వగలుగుతారు. సో ఎలాంటి ఆడపిల్లలు కూడా ఒక భయం వల్ల ఇలాంటి పరిస్థితులు అయితే రాష్ట్రంలో ఎక్కడా రాకూడదు. దానికి తగ్గట్టు ప్రభుత్వం కూడా చాలా కృషి చేస్తుంది ఇలాంటివి మళ్ళీ జరగకుండా. అందుకే కదా మనం 1 stop సెంటర్స్ స్టేట్ వైడ్ పెట్టాం. అలాగే శక్తి సదన్ హోమ్స్ ఉన్నాయి వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వటానికి. సో ఇన్ని మనం అవకాశాలు ఉంచుకొని భయం అనే దాంతో మనం ఇంత బాధకి గురవలసిన అవసరం లేదు. ఎప్పుడైనా మీకు మహిళా పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి, వాళ్ళని అప్రోచ్ అవ్వండి, లేకపోతే కాల్ చేయండి. ఎంతమంది లేడీస్ వర్క్ చేస్తున్నారు ఆడపిల్లల్ని రక్షించాలి, వాళ్ళకి ఏమీ జరగకుండా చూడాలనేది. సో ఎప్పుడు లేకపోతే విమెన్ కమిషన్కి రావచ్చు, మెయిల్ పెట్టచ్చు, ఇవన్నీ కూడా చేయొచ్చు.
సో మీరు ఇంత బాధ అనుభవించాల్సిన అవసరం లేదు. తప్పకుండా పోలీసులు మాకు తెలిసి ఎప్పుడైతే మహిళా కమిషన్ ఈరోజు ఇంకో చోట ఇన్సిడెంట్ జరగచ్చు, ఇక్కడ ఉన్నాం కాబట్టి వెంటనే వెళ్ళకపోవచ్చు, కానీ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము ఆ కన్సర్న్డ్ పీడీస్ ఎవరైతే ఉంటారో, ప్రతి జిల్లాకు ఒక పీడీ ఉంటారు, ఆ పీడీకి చెప్పి ఇలా జరిగింది అక్కడికి వెళ్ళి ఫాలో అప్ చేయి, వాళ్ళతో మాట్లాడు, లేకపోతే అక్కడ ఉన్న కన్సర్న్డ్ ఎస్పీకి కానీ డిఎస్పీ గారికి ఫోన్ చేసి ఇలా టీవీలో స్క్రోలింగ్ వస్తుంది, దీనిపై ఏంటి మీరేం వివరణ ఇస్తారు.